నమస్తే. ఇటీవల కాలంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా కింద గెలిచినటువంటి ఎమ్మెల్సీలు కాస్త అసెంబ్లీలో పోటీ చేయడంతో వాళ్ళు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. సో ఇద్దరు ఓవరాల్గా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ప్రస్తుతం భర్తీ చేయాల్సిన ప్రక్రియ మొదలైంది. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఒకటి కౌశిక్ రెడ్డిది, ఆ తర్వాత కడియం శ్రీ ఇద్దరు కూడా గతంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గెలుపొందారు. వాళ్ళు తిరిగి మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపొందడంతో వాళ్ళు రాజీనామా చేశారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉప ఎన్నికగా ఇది భావించవచ్చు. అయితే మొదట్లో ఈ యొక్క షెడ్యూల్కి సంబంధించి విడుదలైన నేపథ్యంలో కొంత గందరగోళం కనిపించింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పెద్ద ఎత్తున ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దగ్గర వెళ్ళడం కావచ్చు, స్టేట్ ఎలక్షన్ అధికారులు కూడా కేంద్రాల నుంచి సంప్రదించడం కావచ్చు, రకరకాల జరిగినాయి. కారణం ఏంటంటే ఇక ఈ ఉప ఎన్నిక ఏదైతే ఉందో ఉప ఎన్నికలో 2 వేరు బ్యాలెట్లు జోడించడమే. వేరు బ్యాలెట్ల కారణంగా ఏమవుతుందంటే కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీ స్థానాలు పోయే అవకాశం ఉంది. ఇదంతా కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఈరోజు సాయంత్రం ఢిల్లీకి రేవంత్ రెడ్డి ప్రయాణం అవుతున్నారు ఎమ్మెల్సీల లిస్టుతోని. ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్ జారీ అయింది, షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించారు. ఈరోజు 11వ తేదీ ఇక నోటిఫికేషన్ కూడా జారీ అయింది. నోటిఫికేషన్లో భాగంగా పెద్ద ఎత్తున ఆశావాహుల సంఖ్య ఉన్న కారణంగా కొంతమంది పేర్లని రేవంత్ రెడ్డి ఈరోజు అధిష్టానం తీసుకెళ్లబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీతో భేటీ కాబోతున్నారు. మరి ఆ పేర్ల గురించి కూలంకషంగా చెప్పి ఎవరు ప్రతిపాదన ఏ రకంగా ఉంది, ఎవరు ఎమ్మెల్సీగా కాబోతున్నారు, ఎవరిని ఈ యొక్క ఎమ్మెల్సీ పని వరించబోతుందని చెప్పే ముందు ఒకసారి షెడ్యూల్ చూపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత బ్యాలెట్కి సంబంధించి ఎందుకు వేరువేరుగా పెట్టాల్సి వచ్చింది రకరకాల చెప్పే ప్రయత్నం చేస్తా. రెడ్డిగా ఇది ఎలక్షన్ కమిషన్ సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈరోజు నోటిఫికేషన్ జారీ అయింది. 11వ తేదీ నోటిఫికేషన్, 18వ తేదీ కల్లా నామినేషన్ల ముగింపు, 19న స్క్రూటినీ, 22న విత్డ్రాల్, 29న ఎన్నికలు, అదే రోజు సాయంత్రం 5 గంటల కల్లా రిజల్ట్స్. సో జనవరి 29న ఎమ్మెల్సీలకు సంబంధించి ఓటింగ్ మరియు రిజల్ట్స్ కూడా అదే రోజు. అయితే ఈ రోజు నుంచి ఇప్పటికే నామినేషన్ ప్రారంభమైన ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ నుంచి కూడా నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్టే. సో ఈ రోజు నుంచి 18 తారీఖు వరకు, అంటే మధ్యలో కూడా కాస్త పండగలు అవన్నీ కూడా ఉన్నాయి, మధ్యలో సంక్రాంతి పండుగలు ఉన్న కారణంగా 14, 15, 16 3 రోజులు కూడా ఈ ప్రక్రియతో ముగిసే అవకాశం. ఈరోజు 11 తారీఖు, ఇక రేపు 12 అంటే ఆదివారం 13 ఎటువంటి అవకాశం కూడా ఉండకపోవచ్చు. ఇక ఈ 2 రోజులు కూడా ఉండకపోవచ్చు. ఒక నామినేషన్ కనుక చేస్తే 18, 17 వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. సో ఎమ్మెల్సీగా ఎవరు ఉండబోతున్నారు ఏంటి అనేది 17, 18 తారీఖు కల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆలోగా ఈ 11, 12 ఈరోజు ఆల్రెడీ ముగిసింది. ఈరోజు భేటీ కాబోతున్నారు. ఇక 12వ తేదీ రేపు కూడా అనౌన్స్ అయ్యే అవకాశం లేదు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేటువంటి అవకాశం, ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా మంత్రివర్గంతో కూడా అక్కడ వెళ్తున్నారు. ఆ తర్వాత 14, 15, 16 ఈ 3 రోజులు కాస్త దావోస్లో స్విట్జర్లాండ్లో ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అక్కడ కార్యక్రమం ఉంది. గ్లోబల్ సమిట్స్కి వెళ్తున్నారు ఆయన. ఇక 18, 16, 17, 18లో మాత్రమే దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు అభ్యర్థి ప్రకటన ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ శాతంగా ఉంది. కేవలం 17, 18న ఒక అభ్యర్థి బయటకు వచ్చి తన నామినేషన్ వేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉంది. ఒక్కసారి ఈ నోటిఫికేషన్ ఈ డేట్స్ పరంగా చూస్తే కనుక మనకు 18, 17 తారీఖు కల్లా ఇటువంటి క్లారిటీ వచ్చే అవకాశం మాత్రం కనిపించడం లేదు. మరి ఈ 2 బ్యాలెట్లు ఏందని కనుక మనం గమనిస్తే బేసిక్గా ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా చాలా తక్కువ మందికి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ తెలుస్తూ ఉంటుంది. బేసిక్గా ఒక ABCD ఈ 3 పార్టీలకు సంబంధించి 3 అభ్యర్థి కనుక ఉంటే అక్కడ మనం ప్రియారిటీ వైజ్గా మన గతంలో ఏం చేసేది కేవలం Aకి మాత్రమే ఓటేసి వెళ్ళిపోయారు అసెంబ్లీ ఎన్నికలలో. కానీ ఇప్పుడు ఎట్లా ఉంటుందనంటే ప్రియారిటీ వైజ్గా అందరికీ ఓటేయాల్సి ఉంటుంది. సో ప్రియారిటీ పరంగా అందరికీ ఓటేయడం అంటే Bకి ఫస్ట్ ఓటు, Cకి సెకండ్ ఓటు, Dకి థర్డ్ ఓట్. అంటే ఏమైనా ఫిజికల్గానే పెన్నుతో రాయాల్సి ఉంటుంది, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక కంపల్సరీగా ప్రియారిటీ వైజ్గా రాయాల్సిన అవకాశం ఉంటుంది. సో ఈ రకంగా ఓటింగ్ చేస్తారు. సో Bకి ఫస్ట్ ప్రియారిటీ ఎన్ని ఓట్లు వచ్చినాయి, 2కి ఎన్ని వచ్చినాయి అన్నీ క్యాలిక్యులేట్ చేసి చివరిగా మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఒక్క రిజల్ట్స్ ఇస్తారు. లేదా మొదటి 2 వారిని ఒక 2 స్థానాలు కనుక ఉంటే మొదటి 2 స్థానాలని వాళ్ళు ఎమ్మెల్సీగా ప్రకటిస్తారు. కానీ ఈసారి ఏమైంది, ఉప ఎన్నికల కారణంగా 1 కంటే ఎక్కువ ఉప ఎన్నికలు ఉంటే 2 బ్యాలెట్ ప్రయోగిస్తారంటే దాంట్లో ఏమవుతుందంటే 1వ స్థానానికి 2 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. సో ABCD 3 పార్టీల అభ్యర్థి కనుక పోటీ చేసి ఇక్కడ సో ఈ 119 మంది ఎమ్మెల్యే 2 సార్లు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఒకటి మొదటి స్థానం కోసం ప్రియారిటీ వేయాల్సి ఉంటుంది, 2వ స్థానం కోసం కూడా మళ్ళీ ప్రియారిటీ వేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది, 65 స్థానాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఉన్న కారణంగా 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసుకునే అవకాశం ఎక్కువ సంఖ్య, 2 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కైవసం చేసే అవకాశం ఉన్నది. సో ఈ నేపథ్యంలో మరి 2 స్థానాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన ఏంటంటే ఒకటి
మైనార్టీలకు సంబంధించి కనుక ఒక డెఫినెట్గా స్థానం ఉండాల్సిందే అని రానున్న రోజుల్లో గవర్నర్ కోటా కింద ఇవ్వబోతున్నారా, ప్రస్తుతం ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో ఇవ్వబోతున్నారని మాత్రం కాస్త సందిగ్ధతలో ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా మైనార్టీలకు సంబంధించి ఒకటి ఇవ్వాల్సిందే. అయితే మైనార్టీల విషయానికి వస్తే కనుక ఇటు షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. దట్టు హైదరాబాద్ నగరం నుంచి ఒకరికి మినిస్టర్ పదవిలో ఒక వ్యక్తికి డెఫినెట్గా రెండు కార్యం, ఇక్కడ స్వాకార్యం స్వామి కార్యం అన్నట్టుగా ఒకటి ఎమ్మెల్సీలుగా హైదరాబాద్ వారికి ఇస్తే ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక మంత్రివర్గంలోకి తీసుకుంటే డెఫినెట్గా ఇక్కడ బలమైన వ్యక్తిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మినిస్టర్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత ఈ హైదరాబాద్ నుంచి ఒకరిని తీసుకోవాలి డెఫినెట్గా, దాంతో పాటుగా ఒక మైనార్టీ వారిని తీసుకోవాలి కాబట్టి డెఫినెట్గా మంత్రివర్గంలో ఒక మైనార్టీ వారిని తీసుకోవాలి కాబట్టి ఇక్కడ స్వాకార్యం స్వామి కార్యం కోసం రెండు అంశాలు తలెత్తే ఒక దెబ్బకి రెండు షాట్లు అన్నట్టుగా ఈ రెండింటిని కొట్టే విధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిరోజ్ ఖాన్ కనుక ఇస్తే రెండు చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి లాయలిస్ట్గా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఆయన హెల్ప్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతంతో ఆయన ముందుకు వెళ్తున్న సెక్యులర్గా ఉన్నట్టు కూడా అనేక సార్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున ఆయన ప్రచారం కూడా చేశారు. నాంపల్లిలో త్రుటిలో ఆయన ఓడిపోయిన పరిస్థితి. లేదా ఒకవేళ హైదరాబాద్ వారికి కాకుండా మైనార్టీలో ఎవరికైతే ఇవ్వచ్చు, కేవలం మైనార్టీ మాత్రం చూస్తుంటే కనుక షబ్బీర్ అలీ పేరు వినిపిస్తోంది. షబ్బీర్ అలీకి ఇచ్చే అవకాశం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పార్టీకి సీనియర్, ఆయన స్థానాన్ని వదులుకొని నిజామాబాద్ అర్బన్కి షిఫ్ట్ అయ్యారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి స్థానం వదిలిపెట్టి గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవం ఉంది. సో అన్ని బేరీస్ వేసుకొని షబ్బీర్ అలీ సీనియర్ నాయకుడిగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ అడ్డుకుంటుంది ఒక అంశం ఏంటంటే, రేవంత్ రెడ్డి ఏం చెప్పారు, ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ ఆశించి బరిలో నిలిచి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ అయిన తర్వాత బరిలో నిలిచి ఓటమి పాలయ్యారో వాళ్ళందరి సంగతి ప్రస్తుతం పక్కన పెట్టేద్దాం, కొత్త వారికి అవకాశం ఇద్దామని చెప్పడం కారణంగా ఇద్దరు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉన్నది. కానీ డెఫినెట్గా ఇక్కడ హైదరాబాద్కు ఒక మంత్రి వాళ్ళ అంశం, మైనార్టీలకు ఒక మంత్రివర్గంలో అవకాశం అని రెండు కూడా పెద్ద ఎత్తున డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలుగా నిర్దేశించి ఉన్నది. కానీ ఈ సిచ్యువేషన్లో మరొక పేరు వినిపిస్తుంది ఏంటంటే సుల్తాన్ ఉలూమ్ కాలేజ్, మనకందరూ తెలుసు బంజారా హిల్స్లో చాలా ఫేమస్ కాలేజ్. సో దానికి సంబంధించినటువంటి ఎండి ఓవరాల్ కాలేజెస్ చైర్మన్ జావేద్ పేరు కూడా వినిపిస్తోంది. జావేద్ ఫారూఖీ అంటూ కూడా ఆయన పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సో జావేద్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. కానీ ఎమ్మెల్యే కోటా కాకుండా గవర్నర్ కోటా కింద ఈయనకి అవకాశం ఇచ్చే రకంగా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. సో ముగ్గురు, ఒకటి షబ్బీర్ అలీ, ఆ తర్వాత ఫిరోజ్ ఖాన్, సో తర్వాత జావేద్. సో మీరు ప్రధానంగా వినిపిస్తున్నారు. ఇక్కడ అజారుద్దీన్ పేరు వినిపించినప్పుడు అజారుద్దీన్ అవసరమైతే ఎంపీలుగా హైదరాబాద్ ఎంపీగానో లేకుంటే సికింద్రాబాద్ ఎంపీగానో ప్రమోట్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ ముగ్గురు పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి ప్రస్తుతానికైతే. ఇది జావేద్ పేరు, తర్వాత షబ్బీర్ అలీ పేరు, ఫిరోజ్ ఖాన్ పేరు. అయితే వీళ్ళిద్దరికీ గతంలో రాజకీయంగా ప్రమేయం ఉన్నది, రాజకీయంగా వీళ్ళు పనిచేసే అనుభవం ఉన్నది, రాజకీయంగా పోటీ చేశారు కాబట్టి వీళ్ళకి ఎమ్మెల్యే కోటా మాత్రమే పరిమితం ఉంది. కానీ ఇక్కడ జావేద్కి మాత్రం గవర్నర్ కోటాలో ఆయన తన యొక్క స్కూల్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. స్కూల్స్ నుంచి కూడా అనేక మంది విద్యను అందిస్తున్నారు కాబట్టి ఆ గవర్నర్ కోటా కింద జావేద్ పేరు ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికైతే మొత్తం మీద ఈ ముగ్గురిట్లలో ఎవరికి ఇచ్చినా కూడా ఒకటి మైనార్టీకి సంబంధించి ఆశయం నెరవేరుతుంది. లేదా ఫిరోజ్ ఖాన్, జావేద్లో ఎవరొకరికి అవకాశం కల్పించినా కూడా హైదరాబాద్ నుంచి ఒక మంత్రివర్గంలో చోటించే విధంగా స్వామి కార్యం స్వకార్యం లాగా రూపొందించే అవకాశం ఉంది. ఇక పెద్ద ఎత్తున ఇది ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఎన్నికలు కాబట్టి ప్రస్తుతానికైతే షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పేరు వినిపిస్తోంది మైనార్టీలోంచి. అది మైనార్టీ కోటా నుంచి ఇప్పుడు మైనార్టీలకు అవకాశం ఇస్తారు, ఎమ్మెల్యే కోటా నుంచి మైనార్టీలకు అవకాశం ఇప్పిస్తారా లేదంటే గవర్నర్ కోటా కింద మైనార్టీకి అవకాశం ఇస్తారా మాత్రం చూడాల్సి ఉంది. కానీ డెఫినెట్గా హైదరాబాద్లో ఒక మంత్రి, ఆ తర్వాత మైనార్టీ కూడా అవకాశం, రెండు అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ పరిశీలనలో ఉన్నాయి. మరి ఏం జరగబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరోవైపు అద్దంకి దయాకర్కి డెఫినెట్గా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో టికెట్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్గా ఆయన ఎమ్మెల్సీగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ ఏం చెప్పారంటే కొన్ని పేర్లు ప్రస్తావించారు. ఒకసారి పేరు కనుక మీరు కనుక గుర్తు చేస్తే, ఒకటి పటేల్ రమేష్ రెడ్డికి ఇప్పటికీ కన్ఫర్మ్ చేశారు, ఎంపీగా అవకాశం ఉంది నల్గొండ. సో ఇప్పటికే చెప్పకనే ఆయన బహిరంగ చెప్పు ప్రచారం కూడా ఒక ఇంతగా ప్రచారం కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత చిన్నారెడ్డి, సో చివరి నిమిషంలో టికెట్ ఇచ్చినప్పటికీ లాక్కొని మరొక వ్యక్తి కేటాయించిన చిన్నారెడ్డి కూడా భంగపాటు గురయ్యారు. ఆయనకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్తున్నారు. సో గతంలో కూడా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు ఆయన. ఈయనకి ఎమ్మెల్యే కోటా కింద కూడా టికెట్ వచ్చే అవకాశం ఉంది ఎమ్మెల్సీగా.
ఎమ్మెల్యే కోట కింద ఎమ్మెల్సీ గెలిచే అవకాశం కూడా ఉన్నది. సో ఆ తర్వాత కోదండరామ్, సో టీజేఎస్ పార్టీ అధినేత కోదండరామ్, ప్రొఫెసర్ కోదండరామ్కి డెఫినెట్గా గవర్నర్ కోట కింద ఇస్తా అంటూ కూడా ప్రస్తావించారు. గవర్నర్ కోట కనుక ఒకవేళ అంటే కొన్ని అక్కడ రాజకీయపరమైన అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన కూడా గతంలో పోటీ చేశారు, మరి గతంలో ఆయన కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేసిన పరిస్థితి కాబట్టి మరి ఎటువంటి రాజకీయ ప్రమేయం లేని వ్యక్తులకు మాత్రమే గవర్నర్ కోట కింద ఎమ్మెల్సీగా ఇవ్వబడుతుంది. కాబట్టి మరి ఏ రకంగా గవర్నర్ కోట కింద కోదండరాం అలర్ట్ చేస్తారు చూడ. ఒకవేళ అది లేని పక్షంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు కూడా ఆయనకు అవకాశం ఇచ్చేటువంటి, ఎందుకంటే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కానీ ఏమైనా కూడా ఒక రాజకీయ అంశం ఏంటంటే టీజేఎస్ పార్టీ కొనసాగుతూనే కోదండరాం గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇది సమ్మిళిత ప్రభుత్వం కాదు, సంకీర్ణ ప్రభుత్వం కాదు, పూర్తి స్థాయిలో వాళ్ళు మెజార్టీతో గెలిచారు కాబట్టి సో టీజేఎస్ పార్టీలో ఉంటూనే కోదండరాం గారిని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక వ్యక్తిగా మాత్రం కాంగ్రెస్ పార్టీ చూడలేదంటూ కూడా కొంతమంది సీనియర్ నాయకులకు సంబంధించి వాదన వింటూ కూడా కొంతమేరకు వెనక్కి అడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరగబోతుంది చూద్దాం. ఇక అద్దంకి దయాకర్ విషయానికి వస్తే, అద్దంకి దయాకర్ పేరు ఇటీవల ప్రస్తావించడం జరిగింది ముఖ్యమంత్రి. సో ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే చిన్నారెడ్డికి అద్దంకి దయాకర్ గతంలో పోటీ చేసిన అనుభవం ఉంది, పోటీ చేసినటువంటి ఒక నేచర్ ఉంది కాబట్టి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి వచ్చిన సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి పార్టీకి లాయలిస్ట్గా టికెట్ కూడా త్యాగం చేశారు ఇద్దరు. సో వీళ్ళిద్దరు కూడా ఒకటి నల్గొండకు సంబంధించినటువంటి స్థానంలో ఎక్స్పెక్ట్ చేశారు, మరొకరు మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎక్స్పెక్ట్ చేశారు. సో ఒకవేళ అద్దంకి దయాకర్కి ఎమ్మెల్యే కోట కింద, చిన్నారెడ్డికి ఎమ్మెల్యే కోట కింద వచ్చే అవకాశం ఉంది. సో డెఫినెట్గా వీళ్ళిద్దరి పేరు ప్రస్తావన తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఒకవేళ లేని పక్షంలో చిన్నారెడ్డి స్థానంలో కనుక ఇక్కడ అద్దంకి దయాకర్కి అవకాశం ఇచ్చారు ఎస్సీ కమ్యూనిటీ నుంచి కావచ్చు, మరొక బీసీ కనుక ప్రతిపాదన తీసుకుంటే, ప్రస్తుతం బీసీలో చాలామంది రేసులోనే ఉన్నారు. ఎందుకంటే బీసీ నుంచి అత్యధిక సంఖ్యలో అసెంబ్లీకి సెగ్మెంట్ టికెట్ ఆశించినప్పటికీ కూడా వాళ్ళకి ఇవ్వకపోవడంతో కాస్త ఆవేదన చెందుతున్న పరిస్థితి కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తోంది. ఉద్యమ నాయకులకు సంబంధించిన వ్యక్తుల్లో రకరకాల పేరు అయితే వినిపిస్తున్నారు. మరోవైపున బండ్ల గణేష్ కూడా ఆశిస్తున్నారు. సో బండ్ల గణేష్ కూడా ఆశిస్తున్నారు. ఇంకొక వైపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లాయలిస్ట్గా ఉన్నటువంటి చరణ్ కౌశిక్ ఆశిస్తున్నారు. ఇంకా చాలామంది కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న పరిస్థితి. సో ఎమ్మెల్సీలుగా ఆశించిన వారి సంఖ్య బీసీలు అత్యధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ చెన్నారెడ్డి పేరు, అద్దంకి దయాకర్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఒకవేళ చెన్నారెడ్డి కాకుండా ఇక్కడ కంప్లీట్గా ఈ ఎమ్మెల్సీ పదవి బీసీలకు మాత్రమే, ఇక అద్దంకి దాదాపుగా ఖరారు అయిపోయినట్టే 100% అద్దంకి కన్ఫర్మ్ అనేది మాత్రం రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో మాట్లాడిన మాటలతో అర్థమవుతోంది. ఇక మరొక బీసీ అనేది మాత్రం ప్రస్తుతం పరిశీలనలో ఉంది. మరి ఇక్కడ చెన్నారెడ్డిని ఎక్కడ లాట్ చేస్తారో ఒక అనుమానం ఉన్న నేపథ్యంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి ఇటీవల కాలంలో ఆయన స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించి ఆయన బీఆర్ఎస్ పార్టీలో గెలుపొంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన కాంగ్రెస్ రావడం పదవి రాజీనామా చేశారు. సో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కూడా ఖాళీ ఉన్న నేపథ్యంలో అదే ఆ జిల్లాకు సంబంధించిన చిన్నారెడ్డిని కూడా వనపర్తికి సంబంధించి ఉమ్మడి మహబూబ్ నగర్కు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయనను ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రమోట్ చేసే అవకాశం ఉన్నది. అది సమీపకాలంలోనే అవి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే రాజీనామా చేశారు కాబట్టి ఇప్పటికే. సో ఆ రకంగా అలర్ట్ చేసే అవకాశం ఉన్నది. సో అవకాశాలు చాలానే ఉన్నాయి, కానీ ఒక పేరు మాత్రం ప్రస్తుతం చాలా గోప్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఈరోజు నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఈరోజు 11వ తేదీ, రేపు 12 ఢిల్లీలో 2 రోజులు కూడా గడిపే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి. ఇక 13, 13 ఆదివారం పెద్దగా ప్రకటన ఉండకపోవచ్చు. ఇక 14, 15, 16 కాస్త సంక్రాంతి, అంటే సంక్రాంతి తర్వాతే ఈ యొక్క ఎమ్మెల్సీలు ఎవరిని వరించబోతున్నాయని ఒక ప్రకటన చేసే అవకాశం మాత్రం చాలా మెరుగ్గా కనిపిస్తోంది. ఒకటి అద్దంకి దయాకర్ డెఫినెట్గా ఎమ్మెల్యే కోటా కింద, ఆ తర్వాత ఒకవేళ మైనార్టీలకు కనుక గవర్నర్ కోటా కింద ప్రమోట్ చేయాలనుకుంటే కనుక డెఫినెట్గా ఇక్కడ బీసీకి అవకాశం ఇస్తారు. లేకుంటే అద్దంకి దయాకర్ వర్సెస్ ఇక్కడ బీసీ మైనార్టీలకు సంబంధించి ఉండబోతుంది 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి. ఇక చిన్నారెడ్డిని ఎమ్మెల్సీగా ఒకవేళ చూడాలని రేవంత్ రెడ్డి గారికి ఆలోచన ఉంటుంది, స్థానిక సంస్థల నుండి వెళ్ళే అవకాశం మాత్రం మెరుగ్గా కనిపిస్తోంది. మరి చూద్దాం ఇక ఎవరు వరించబోతోంది ఎమ్మెల్సీ పని, ఎందుకంటే అధిక సంఖ్యలో ఆశాబాహులు పదవులు మాత్రం 2. మరి రేవంత్ రెడ్డి ఎవరి వైపు ఉండబోతున్నారు, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుందో మాత్రం చూడాల్సి ఉంది. మరోవైపు అద్దంకి దయాకర్ గారు చాలా కన్ఫామ్గా ఈ ఎమ్మెల్సీ స్థానం అయితే కనిపిస్తోంది.